హలో డిఎస్ఎస్ ఫ్రెండ్స్, మనకి 18th మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి బిట్స్కి సంబంధించి ఏమేమి ఇచ్చాడు, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైకాలజీ, బయాలజీ ఇవన్నీ కూడా చూసేద్దాం. తెలుగులో మనకి చెన్ను అనే అర్థం అడిగాడంట, రాతిని అనేది ఏ విభక్తి, రోమస్లు ఫలితుడు యొక్క సందర్భం అడిగాడంట, సౌర్యుడు ఉత్పత్తి పదము, ఆగమన పద్ధతికి సంబంధించి ఒక బిట్టు, గష్టద పాది సంధి గురించి ఒక బిట్ అడిగాడంట, సమాసాల నుంచి ఒక బిట్ అడిగాడంట, అలాగే రచయితల యొక్క రచనలకు సంబంధించి ఒక బిట్ అడిగాడు, తొలి వెలుగు మనస్తత్వ శాస్త్రజ్ఞంలో ఒకరెవరు అనేది అడిగాడంట, మేబీ గిడుగు అని అనుకుంటా, ప్రత్యేకటు సాధారణ వెళ్ళే పద్ధతి ఏంటనేది, ఆశీర్వాదక వాక్యము, ఘన విభజన, అలాగే పద్యం దానికి సంబంధించి రచయిత, నెక్స్ట్ వర్ణోత్పత్తి స్థానాలకు సంబంధించి ఒక బిట్ అడిగాడు. ఇంకా సైకాలజీలో మనకు ఉపగమకు సంబంధించింది, గిల్ఫర్డ్ సంబంధించింది, అలాగే ఆన్ మెమరీ గ్రంథ రచయిత హెబ్బింగాస్ గురించి, పావులో నిబంధిత సంబంధించింది, బ్రిడ్జెస్ ప్రకారం మొట్టమొదటి ఉద్వేగం ఏంటి అనేది, మేబీ మొట్టమొదటి ఉద్వేగం ఏడుపు అనుకుంటా, సగటు ప్రజ్ఞావంతుల లబ్ధి 90 నుంచి 110 మధ్యలో ఉంటుంది, ప్రశ్నించే వయసు ఏంటి, పూర్వ బాల్యదశ అనుకుంటా, నవ్యత, ధారాళత, సరళత ఏ అంశానికి చెందింది, భావవాదులు, వ్యవహారికవాదుల గురించి అడగడం అనేది జరిగింది సైకాలజీలో. ఇంకా మనకి జీకేలో అయితే ముద్రా యోజన గురించి, వీర సవస్కర్ని బంధించిన జైలు గురించి, బ్రెజిల్ ఆవుకు సంబంధించి ఒక బిట్ వచ్చాడు, అవార్డుల నుంచి ఒక బిట్ వచ్చింది, లిబియాకు సర్దేశాయికి సంబంధం ఏంటని అడిగాడు, అలాగే రైల్వే స్టేషన్ నుంచి కూడా ప్రతి పేపర్లో ఒక బిట్ అయితే రిపీటెడ్గా అడుగుతున్నాడు, సూడాన్ దేశ జనాభా తగ్గుదల కారణం అడిగాడు, అలాగే సమ్మిట్స్ G7 సమ్మిట్ ఎక్కడ జరిగింది అనేది అడిగాడు, పారిశ్రామిక క్లస్టర్ జాబితాకి సంబంధించి ఒక బిట్టు, భారతదేశ జలజంతువుకు సంబంధించి ఒక బిట్ అడిగాడు. PIEలో అయితే మనకు NCF 2005 నుంచి, RTE 2009 నుంచి, కమిటీల ఆర్డర్, NEP, బాలల హక్కులకు సంబంధించి సరికానిది, SOWT ఫుల్ ఫామ్ అడిగాడు, మధ్యాహ్న భోజన పథక ఉద్దేశం, తొలి వేదకాలకు సంబంధించి అడిగాడంట. ఈ టాపిక్స్ మనం దీంట్లో PIEలో NCF చూసుకోవాలి, RTE చూసుకోవాలి, NEP చూసుకోవాలి, అంటే కమిటీకి సంబంధించి డేట్స్ అనేవి ఆర్డర్ చూసుకోవాలి. ఈ 4 కూడా బాగా రిపీటెడ్ అవుతుంది కాబట్టి ఈ టాపిక్స్ మాత్రం బాగా చూసుకోవాలి. సైన్స్ వచ్చేసినప్పటికి మనకి జీర్ణక్రియ అంతమయ్యే భాగం ఏంటి అనేది అడిగాడంట, వస్తువు, కంపనం, ఈ టాపిక్ కూడా బాగా ప్రతి పేపర్లో రిపీటెడ్గా అడుగుతున్నాడు. అలాగే గ్రంథుల గురించి కూడా ప్రతి పేపర్లో ఉంది. అలాగే అవార్డు సంబంధించి బెజవాడ విల్సన్ రామన్ మ్యాగ్సెస్ అవార్డు, నత్రజని స్థాపన జరిగే మొక్కలు ఏంటి, థర్మోమీటర్ సంబంధించి, అండోత్పత్తి జీవులు ఏంటి, వడికి సంబంధించి ప్రతి పేపర్లో కూడా అడుగుతుంటే ఇది కూడా చూసుకోండి. ఇంకా పౌరశాస్త్రం, రాజనీతి శాస్త్రం సంబంధించి ఒక బిట్ అడిగాడంట, రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుల గురించి ఒక బిట్ అడిగాడంట. మనకి మ్యాథ్స్ వచ్చేసి మనకి బాగానే మ్యాథ్స్లో మనకి పంచబహుభుజి భ్రమణ సౌష్ఠవాలకు సంబంధించి, కూడికలు, చతుర్భుజ వైశాల్యము, 1 నుంచి 100 లోపు గల సంయుక్త సంఖ్యలు, గణితం, పరిమాణ శాస్త్రం అనేది అరిస్టాటిల్, బహుభుజుల అంతర్కోణాల నిష్పత్తి సంబంధించి కూడా ప్రతి పేపర్లో అడుగుతున్నాడు, ఎలిమెంట్స్ గ్రంథ రచయిత, నెక్స్ట్ పరీక్ష నికస మూల్యాంకనం సంబంధించి ఒక బిట్ వచ్చింది, రాంబస్ చతుర్భుజాలకు సంబంధించి అన్ని రూల్స్ సరైనది సరికాదని అడిగాడంట. అలాగే ఈ టైప్ మోడల్ కూడా ఒకటి అడిగాడంట, ఘన పరిమాణము, వడ్డీకి సంబంధించి లెక్కలు కూడా అడగడం జరిగింది. ఇంగ్లీష్ అయితే జనరల్గా ప్రతిరోజు ఏ అయితే ఆర్డర్లో వస్తున్నాయో ఆర్టికల్స్, డిక్షనరీ, సింటాక్స్, సైలెంట్ ఆర్డర్స్, ప్రీసెస్ రైటింగ్ నుంచి అడిగాడంట. పాజిటివ్ డిగ్రీ, నెగిటివ్ ఫార్మేషన్, ప్రిపోజిషన్స్, వెర్బ్, కండిషనల్ క్లాజ్ నుంచి అడగడం జరిగింది. ఇవి మెయిన్. అలాగే ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను ఏ టాపిక్స్ నుంచి ఏమేమి రిపీట్ అవుతున్నాయని. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.